సంప్రదాయాల విషయంలో, తెలుగు పండుగల విషయంలోనూ తెలుగు ప్రజలు నిత్యం ఏదో ఒక కన్ఫ్యూజన్ లో పడుతూనే ఉన్నారు. పండితుల ప్రభావమో లేక శాస్త్రాల ప్రభావమో అనేది పక్కన పెడితే ఒక్కో పంచాంగం ఒక్కో విధంగా తిథులను నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. పంచాంగకర్తలు కూడా తమకు అనుకూలంగా తమకు నచ్చినట్టు ఏదో ఒకటి రాసుకుపోతున్నారు. ఆ మధ్య రాజమండ్రి పుష్కరాల తేదీ ఖరారు విషయంలో పెద్ద దుమారమే లేచింది. స్థానిక పండితులు ప్రభుత్వం నిర్ణయించిన తేదీని ఒప్పుకోలేదు. ఆ తేదీలో పుష్కరాలు నిర్వహించడానికి వీలు లేదంటూ రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఏపీ రాజధాని శంకుస్థాపనలు సైతం మంచి ముహూర్తాల్లో చేయలేదని స్వరూపానందేంద్ర సరస్వతి వంటి స్వామీజీలు వెల్లడించిన విషయం మనం మర్చిపోలేదు. ఇప్పుడు తాజాగా ఉగాదిపై కొత్త అనుమానాన్ని లేవనెత్తారు. కొన్ని పంచాంగాలు మార్చి 29న ఉగాది అని చెబుతుంటే కొందరు పండితులు మాత్రం 28వ తేదీనే ఉగాది నిర్వహించారని చెబుతున్నారు. ఇంతకీ ఉగాది ఎప్పుడు? ఇప్పుడు ఈ ప్రశ్న తెలుగు వారి మదిని చెదపురుగులా తొలిచేస్తోంది. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల 29న ఉగాది సెలవు ప్రకటించాయి. కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మాత్రం ఈ నెల 28నే హేవళాంబి నామ సంవత్సర ఉగాది అని పేర్కొంటోండగా మరికొన్ని మాత్రం 29నే ఉగాది అని చెబుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇప్పటి నుంచే అయోమయం నెలకొంది. శ్రీనివాస గార్గేయ కూడా 28నే ఉగాది అని అంటున్నారు. ప్రామాణిక గ్రంథమైన ధర్మసింధు ప్రకారం 28నే ఉగాదిగా నిర్ణయించినట్లు భారత ప్రభుత్వం పంచాంగ గణన పద్ధతిని అనుసరించే దృక్ సిద్ధాంతాలు చెబుతుండగా మార్చి 29న ఉదయం 8 గంటల వరకు పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఆ రోజే ఉగాదిని జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు ఛాయార్క, కర్ణార్క దృక్ సిద్ధాంత పద్ధతిని అనుసరించే పండితులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ పంచాంగ కర్తలు కూడా 29నే ఉగాది అని స్పష్టం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 120 మంది వరకు పంచాంగ కర్తలు ఉన్నారు. వీరు రూపొందించిన పంచాంగాలు, క్యాలెండర్లే ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉన్నాయి. పంచాంగ రచనకు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటారు. ఈ కారణంగానే ఈ అయోమయ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. అయితే ఇది ఈనాటి సమస్య మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 1954లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ క్యాలెండర్ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్సీ లాహిరి కార్యదర్శిగా ఉన్న ఈ కమిటీ ఐనాంశాను నిర్ణయించి పంచాంగ గణన చేయాలని సూచించింది. అయితే దీనిని ప్రమాణంగా పాటించకపోవడం వల్లే ప్రస్తుత సమస్య ఉత్పన్నమైంది. ఇక ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కన్ఫ్యూజన్లు ఇటీవల పెరిగిపోయాయి. పండితులు పెరిగిపోవడం, ఒక్కొక్క పండితుడు ఒక్కో విధంగా పంచాంగాలను తయారు చేయడం, ఫైనల్ గా ప్రజలను అయోమయంలో పడేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.